హాయ్ ఎవ్రీవన్. సెకండ్ సాటర్డే హాలిడే, అలాగే మురారిలో ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి. వెళ్ళే ముందు సెకండ్ సాటర్డే అంతా హాలిడే కాబట్టి చాలా ఊళ్ళు గుళ్ళు అయితే చూసుకుని మా పిన్ని వాళ్ళది పత్తిపాడులో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. నాకు మా అమ్మ వాళ్ళ పుట్టిల తర్వాత చాలా ఇష్టమైన పుట్టిల్లు మా పిన్ని వాళ్ళది. మా పిన్ని అయితే అమ్మ తర్వాత తనైతే చాలా బాగా చూసుకుంటుంది. వెళ్ళగానే చూసారా మా పిన్ని వచ్చేసారా అని చెప్పి ఎంతలా హగ్ చేసేసుకుంటుందో. మేము ఎప్పుడు వస్తామా అని వెయిట్ చేస్తూ ఉందండి. ఇందాక మేము వచ్చామా లేదా అని మా కోసం ఎదురు చూస్తూ పైనుంచి చూసేస్తుంది అనమాట మేము వస్తున్నామని చెప్పి. ఫోన్ చేస్తూ ఉందన్నమాట, ఎక్కడున్నారమ్మా, వచ్చేసారా. ఇదంతా మా పిన్ని వాళ్ళ ఇల్లండి. పిన్ని అంటే మా చిన్నానమ్మ వాళ్ళ కోళ్ళు అనమాట. అసలు సొంత పిన్ని కంటే ఎక్కువగా నన్నైతే చాలా బాగా చూసుకుంటారు. మై లవ్లీ పిన్ని అనమాట. నాకు చాలా ఇష్టం. మేము వచ్చిన తర్వాతే అను వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళారనమాట. మా దర్శన్ కూడా వచ్చేసాడండి. దర్శన్కి దిష్టి తీసి మా పిన్ని అయితే లోపల తీసుకొచ్చారు. మా తమ్ముడు కిషోరు, అను వచ్చారు. ఇదిగోండి మా బుజ్జి మేనల్లుడు దర్శన్. ఇక్కడ మా కుమారి పిన్నితో పాటు భవానీ పిన్ని వాళ్ళు కూడా ఉంటారండి. మా జ్యోతి చెల్లి అనమాట. మా చెల్లి వాళ్ళ పాప ధృతి కూడా ఉంది. ఇక్కడ ఇద్దరు పిల్లలతో మొత్తం సందడిగా ఉంది. మా ధృతి అయితే కాసేపు అయితే కానీ రాదనమాట. చూసారా, అది దర్శన్ పిలుస్తుంది అనమాట. ఇలా పిల్లలందరితో కాసేపు ఈవినింగ్ వెళ్ళగానే అయితే ఆడేసుకున్నామండి. ఇక్కడ మా వారిని మా పిన్ని ఎన్ని సంవత్సరాలకు వచ్చినా సరే కొత్త అల్లుడిని చూసినట్టు చూస్తుంది అనమాట. మేము వచ్చేస్తున్నామని చెప్పి ఇగోండి పప్పు అది నానబెట్టేసి గారెలు వేసేస్తుంది అనమాట. తీపి గారెలు తింటారమ్మా అల్లుడు గారు ఇష్టంగా అని చెప్పి గారెలు వేసి బెల్లం పాకం బట్టి వేడి గారెలు నా బెల్లం పాకంలో అయితే వేసిందంటే తీపి గారెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మేము వచ్చామంటే చాలు మా పిన్నికి పండగ. మేమనే కాదు, ఎవరు చుట్టాలు వచ్చినా సరే చాలా బాగా అయితే చూసుకుంటుందండి. తను అమ్మతో కబుర్లు చెప్పేస్తూ ఇలా అయితే గారెలు వేసేస్తుంది అనమాట. వేడి గారెలు బెల్లం పాకంలో అయితే సూపర్ టేస్టీ. గారెలు సరిపోవని చెప్పి మళ్ళీ సపరేట్గా పుల్కా కర్రీస్ తెప్పించారనమాట అల్లుడు గారి కోసం అని చెప్పి. మళ్ళీ ఇంకో ప్లేట్తో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే కదా గారెలు పెట్టారంటే పర్లేదు తినాల్సిందే అని చెప్పి, పిల్లలైతే తినరని చెప్పి వాళ్ళ కోసం చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసి తెప్పించేశారండి. ఇంకా పిల్లల ఫుడ్ పిల్లలది, పెద్దవాళ్ళ ఫుడ్ పెద్దవాళ్ళది అన్నట్టు చాలా బాగా అయితే నైట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి మా లెక్కీ గారి బర్త్డే కోసం అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. వెళ్ళే ముందు ఇదిగో ఈవినింగ్ నుంచి నైట్ వరకు కొంచెం అలవాటు అయిందనమాట నా దగ్గరికి రావడం. ధృతి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ బాగానే వచ్చింది నా దగ్గరికి. ఇలా మా ధృతిని ఎత్తుకొని కాసేపు అలా ఆడించేసానండి. మా పిన్ని వాళ్ళ ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.